అనుకున్నా కూడా ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు గెలిచే చాలా చోట్ల ఉంటాయి. మంచోడు ఉంటే తక్కువ ఉన్న గెలిచే ఆసనాలు మాట్లాడుకోవాలి. ఒక సంఖ్య తక్కువ ఉన్నా అందరూ తెలిసి అక్కడ ఎన్నుకుని కాబట్టి 42% రిజర్వేషన్ మేము తప్పనిసరి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇస్తాం. ఇది ఇస్తే ఏమవుతుందంటే ఈ లోకల్ బాడీలో మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, బీఆర్ఎస్ కూడా ఫెయిల్ అవుతుంది. ఓన్లీ బీజేపీ సక్సెస్ ఇఫ్ వి ప్రొవైడ్ 42% సీట్స్ టు ది local body election contested candidates. This is my humble request to the state government. ఇకపోతే ఖచ్చితంగా మాకు లాస్ట్ ఎలక్షన్ లో కార్పొరేషన్ నామకూరు మున్సిపాలిటీ ఒక చిన్న సంఘటన తీసుకొస్తా. బీజేపీ నుంచి ఒక అభ్యర్థికి ఒక వార్డుకి ఇచ్చారు. వార్డు చెప్పిన పేరు చెప్పిన బాగుంది. సిఫారస్తున్న ఒక మంచి సీనియర్ నాయకుడు, చాలా సిన్సియర్ నాయకుడు సిఫారస్తున్న వచ్చింది. ఒక్కరోజు అంటే ఒక్కరోజు ప్రజల్లో తిరగలేదు. నేను కాంటాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇందుకు చాలా మంది చెప్పిన జిజ్ఞాస గారి వ్యక్తులు, ఔత్సాహకులు, కసి ఉన్న వాళ్ళు, పార్టీకి పనిచేసిన వాళ్ళు, సమర్థవంతంగా ప్రజలలో ఉన్న వాళ్ళు, సామాజిక స్పృహతో ఉన్న జాతీయ స్పృహతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎన్నిక చేసి మనం సెలక్షన్నే కరెక్ట్గా మనం తీసుకుపోతే తప్పనిసరి అంటే ఎక్కువ మంది విజయాలు మనకు సాధ్యమవుతాయి. నా ఉద్దేశంలో అకాడమిక్ మై ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్, నాకున్న క్షేత్రస్థాయి అనుభవంతో మనకు కేవలం కొంత ఒక బీఆర్ఎస్ పోటీ కానీ కాంగ్రెస్ పోటీ కానే కాదు. ఆర్భాటం తప్ప అక్కడ ఏమి ఆచరణ ఏమి లేదు. టోటల్ అంటే టోటల్ ఫెయిల్యూర్ ఉంది. ఏదో బీజేపీలో ఉన్నందుకు మనం ఇక్కడ మాట్లాడుతున్నది కానీ ఇది ప్రజల వాక్కు. ప్రజల వాక్కు అంటే భగవంతుని వాక్కే. ఖచ్చితంగా ఫెడబైండు దీన్ని మన వైపు మరల్చుకోవడానికి మన శాయశక్తుల మన శక్తులను దారిపోయాలి. తప్పనిసరి ఖచ్చితంగా కూడా మరొకసారి అరెస్ట్ 42% రిజర్వేషన్ టు ద స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్.